నేను వీళ్ళని అడిగాను, రాజమండ్రిలో పరిచయం కదా, కొత్తపేటలో పని ఏంటని అడిగాను. వాస్తవంగా నాకు ఫోన్ చేసినప్పుడు ఇక్కడ పరిచర్యకి దేవుడు నా బైబిల్ ట్రైనింగ్లో ఆ సిస్టర్ నాతో ట్రైనింగ్ ఇవ్వరు అని చెప్పారు. ఎవరని తెలుసుకుంటే ప్రవీణ్ గారు. ఆయన నాకు ఇంతకుముందే, నాకు అప్పుడు ఇంచుమించుకు ఒక 15 సంవత్సరాల క్రితం నాకు చాలా డేట్స్ ఇచ్చేవారు. నాకు అప్పటికి నాకు సిస్టర్ గారు తెలియదు, కానీ మీ హస్బెండ్ గారు నాకు బాగా చిరకాల మిత్రులు. కుటుంబాన్ని బట్టి ప్రభునాన్ని మహిమపరుస్తున్నాను. రాజమండ్రి నుంచి ఇక్కడికి వెళ్ళి రావడం అంటే సామాన్య విషయం కాదు. కేవలం దేవుని మీద ఉన్న ఆసక్తి, ఏదో చెయ్యాలి, దేవుని కోసం ఏదో చెయ్యాలని. వాస్తవంగా ఆయనకి థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది. ఈ శీతాకాలంలో బయటకు రావడం అది ఇంకా ఎక్కువైపోతుంది. అయినప్పటికీ నాతో చెప్పినప్పుడు ఆయన చాలా హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. అయినప్పటికీ దేవుళ్ళ నిర్విరామంగా వాడబడుతున్నారు. ఒక్కసారి చప్పట్లు కూర్చో, ఆయన ఒకసారి నమ్మద్దామా? ఇది సామాన్య విషయం కాదు. ఎందుకంటే సేవ అంటే ఈజీ అయిపోయింది, కానీ ఆయన ప్రభువు కోసం కష్టపడుతున్నారు. అటువంటి వాడిని ప్రోత్సహిస్తున్న మీకు మరొకసారి నా వందనాలు తెలియజేస్తున్నాను. మనకందరికి వచ్చిన పాటే ఎడబాయి నీ కృప. సేవ అంటే చాలామంది అనుకుంటా సేవే కదా, నిలబడి చెప్పడమే కాదు అనుకుంటా. నో 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 నో. ఆ సేవలో ఇప్పుడు సన్మానాలు చేస్తారు, అదే చేతితో రాళ్ళు వేస్తారు, నిందలు, కన్నీరు, అవమానాలు, ఎన్నో బాధలు. అది సేవకుడికి తెలుస్తుందండి. ఒంటరిగా కూర్చుని ఏడుస్తాడంట ఒకసారి సేవకుడు. కేవలం సంఘాన్ని ఎలా నడిపించాలి, నా విశ్వాసం దేవుని వద్దకు ఎలా మలచాలని. కానీ మనం అనుకుంటాం సేవకుడే కదా, ఎంజాయ్ చేస్తాడు అనుకుంటాం. నో నో నో. చాలా కష్టం ఉంటుంది. ఒక భక్తుడు ఈ విధంగా పాడతాను. ఇందాక మీరు పాడిన పాటే నాకు చాలా ఇష్టమైన పాట. కార్డ్ ఇచ్చారండి, సి మైనర్. నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకుని నిరాశ చెంది తిని. చప్పట్లు. నీ సేవలు ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకుని నిరాశ చెంది తిని. భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా. భారమైన సేవను ఎందుకు ప్రభువా, నేను ఏదైనా ఉద్యోగం చేసుకుంటే సరిపోతుంది కదా, నాకు ఎందుకు కష్టం, ఏం సంపాదించుకోలేదు, ఎలా వస్తున్నావు అన్నయ్య రకం నుంచి అంటే, నేను ఒక క్యాబ్ బుక్ చేసుకున్నాను రమణ అన్నారు. ఖర్చే కదండి, ఎందుకు వచ్చిన ఖర్చు అండి, శుభ్రంగా ఉద్యోగం చేసుకుంటే హ్యాపీ లైఫ్ అని మన ఆలోచన ఉంటుంది. సేవకుడిగా భారం ఉండదు. అందుకనే నీ సేవలు ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకుని నిరాశ చెంది తిని. భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా. భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా. ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ.